సో ఇప్పుడు మళ్ళీ కొన్ని మిత్ బస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ బెడ్ రెస్ట్ తీసుకుంటే నాకు లో బ్యాక్ పెయిన్, అదే నడుము నొప్పి తగ్గిపోతుంది, స్పైన్ ఇబ్బందులు తగ్గిపోతాయని. చాలామంది మనము ప్రిస్క్రిప్షన్లో కూడా చూస్తాం బెడ్ రెస్ట్ ఫర్ 1 month, 2 months, 3 months. ఇట్స్ వెరీ వెరీ కామన్లీ ప్రాక్టీస్డ్ ఇది. యాజ్ సచ్ బెడ్ రెస్ట్ తీసుకుంటే మనకి ఏమి ఉపయోగం అనేది ఉండదు. మీ నడుము నొప్పి తగ్గడానికి కానీ ఏం ఉపయోగం కానీ ఉండదు. సో ఆల్వేస్ వాట్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్ ఈజ్, see, bed rest is the 5th religion followed by, especially in India. Like, if the doctor tells you should have a bed rest, they will take like వాళ్ళు ఒక నెల అయితే కూడా అలాగే కంటిన్యూస్ తీసుకుంటారు. అబ్సల్యూట్లీ బెడ్ రెస్ట్ మంచిది కాదు. మోర్ దాన్ 2 days ఆఫ్ బెడ్ రెస్ట్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్ అనేది మంచిదే కాదు. అందుకోసం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తుంటారు, సార్ నాకు చాలా నడుము నొప్పి ఉంది సార్, నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి సార్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, లైక్ బెడ్ రెస్ట్ అని 1 month, 2 months ఇవ్వండి సార్ అంటున్నారు. నేనైతే నా దగ్గరికి వస్తే మాత్రం నేను అసలు ఎప్పుడు కూడా సర్టిఫికేట్స్ అనేవి ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అవర్ సైన్స్ వాట్ ఇట్ టెల్స్ ఇస్ బెడ్ రెస్ట్ ఫర్ మోర్ దెన్ 2 days ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, అది ఎలాగ సంబంధం అంటే, మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మీ నడుము పైన డిస్క్లు కానీ మజిల్స్ కానీ ఇంకా వీక్ అయిపోతాయి. మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, లైక్ మీ మజిల్స్ మూమెంట్ ఉండదు. మూమెంట్ లేదంటే ఆటోమేటిక్ మీ మజిల్స్ వీక్ అవుతాయి. మీ మజిల్స్ వీక్ అయితే ఏమవుతుంది, సడన్గా మీరు బెడ్ రెస్ట్ నుంచి మీరు ఏమన్నా మళ్ళీ మీ యాక్టివిటీస్కి వచ్చేయాలనుకుంటుంటారు కదా, సడన్గా ఏమవుతుందంటే మీ మజిల్స్ వీక్ ఉన్నాయంటే మళ్ళీ మీ డిస్క్ల పైన ఒత్తిడి పడి మళ్ళీ మీ నడుము నొప్పి ఇవన్నీ ఎక్కువ అవుతాయి. దట్స్ వై అబ్సల్యూట్లీ బెడ్ రెస్ట్ అనేది అబ్సల్యూట్లీ నో, నాట్ మోర్ దాన్ 2 days. ఓన్లీ వెరీ ఫ్యూ కండిషన్స్లో, ఇప్పుడు ఏమన్నా ఎవరికైనా ఫ్రాక్చర్, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో అట్లా వాళ్ళకి కావాలంటే వాళ్ళకు కూడా 4-5 days ఎక్కువ బెడ్ రెస్ట్ ఉండదు. ఫ్రాక్చర్ ఉంటే కూడా ఏం చేస్తాం మేము 5 days దాకా ఏం చెప్తాం, రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ అంటాం. అంటే వాళ్ళకి ఏది చేస్తే నొప్పి ఎక్కువ అవుతుందో అట్లా మాత్రం చేయొద్దండి, మీకు ఏవి చేస్తే బాగా అనిపిస్తుందో అట్లా చేసుకోండి అని చెప్తాం. దట్ ఈస్ నోన్ ఎస్ రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ అని చెప్తాం. సో అందుకోసమే అబ్సల్యూట్లీ నో బెడ్ రెస్ట్ ఫర్ ద బ్యాక్ పెయిన్స్ ఆర్ ఫర్ ఎ నెక్ పెయిన్ ఆర్ ఎనీ రేడియేటింగ్ పెయిన్స్. ఓకే, సో ఒక మిత్ బస్టర్ ఏమంటే ఇక్కడ బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ట్రీట్మెంట్ ఫర్ ద లో బ్యాక్ పెయిన్స్.